ఐక్యూ నుంచి ఒక కొత్త మొబైల్ రాబోతుంది. ఇదొచ్చేసి ఐక్యూ న్యూ 11. యాక్చువల్‌గా మనకు ఐక్యూ న్యూ 10తో కంపేర్ చేస్తే ఈ న్యూ 11లో మనకు చాలా ఫీచర్స్ అనేది ఇంప్రూవ్‌మెంట్ చేసినారు. మెయిన్‌గా బిల్డ్ క్వాలిటీ గానీ, వాటర్ రేటింగు, బ్యాటరీ, పర్ఫార్మెన్సు మాక్సిమం మనకు అన్ని ఫీచర్స్ కూడా ఇంప్రూవ్‌మెంట్ చేసినారు. ఈరోజు వీడియోలో ఈ ఐక్యూ న్యూ 11 సంబంధించిన కొన్ని ఫీచర్స్ అనేవి లీక్ అయినాయి. మాక్సిమం మనకి ఇవే ఫీచర్స్తోనే రాబోతుంది. దాంతో పాటు మనకి ఈ మొబైల్ ఎప్పుడొస్తుంది, ఈ మొబైల్ ప్రైస్ ఎంత ఉండబోతుంది అనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్తోళ్ళెవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఐక్యూ న్యూ 11 సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో బిల్డ్ క్వాలిటీ. ఈసారి మనకు బిల్డ్ క్వాలిటీ అనేది కంప్లీట్‌గా చేంజ్ చేసినారు. ఈ ఐక్యూ న్యూ 11లోన మొత్తం మనకు మెటల్ ఫ్రేమ్ అనేది యూజ్ చేసినారు. ఇంతకుముందు మనకు ఐక్యూ న్యూ 10లోన మొత్తం మనకు ప్లాస్టిక్ ఫ్రేమే, ప్లాస్టిక్ బ్యాకే. దీంట్లో మాత్రం మనకు మెటల్ ఫ్రేమ్ అనేది యూజ్ చేయబోతున్నారు. ఇది మాత్రం మంచి మూవ్ అని చెప్పొచ్చు ఐక్యూ నుంచి. మనకి కింద పడినా కూడా ఎక్కువ డ్యామేజ్ అయితే ఉండదు ఈ మెటల్ ఫ్రేమ్ వల్ల. దాంతో పాటు IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా వస్తుంది. ఇంతకుముందు మనకు ఐక్యూ న్యూ 10లోన ఓన్లీ IP65 రేటింగ్ మాత్రమే. అది కంప్లీట్ వాటర్ రేటింగ్ అయితే కాదు. ఈసారి మనకి ఐక్యూ న్యూ 11లో IP68 రేటింగ్ అనేది యూజ్ చేసినారు. ఇది మనకు వాటర్‌లో పడిన, వాటర్‌లో తడిసినా కూడా ఎక్కువ డ్యామేజ్ అయితే ఉండదు. బిల్డ్ క్వాలిటీ పరంగా మనకు మెటల్ ఫ్రేమ్ యూజ్ చేసినారు. దాంతో పాటు IP68 డస్ట్ అండ్ వాటర్ రేటింగ్. ఇవి 2 కూడా మంచి ఫీచర్స్ అని చెప్పొచ్చు ఈ ఐక్యూ న్యూ 11లోన. నెక్స్ట్ దీంట్లో డిస్‌ప్లే వచ్చేసి డిస్‌ప్లే మనకు 2K రిజల్యూషన్ డిస్‌ప్లే చేసినారు. ఇదొచ్చేసి ఫ్లాట్ AMOLED డిస్‌ప్లే. మనకి మెయిన్‌గా ఐక్యూలో అన్నీ కూడా ఫ్లాట్ డిస్‌ప్లేస్ వస్తాయి. మెయిన్‌గా గేమింగ్ ఆడడానికి చాలా బాగా యూజ్ అవుతాయి ఈ ఫ్లాట్ డిస్‌ప్లేస్. దీంట్లో కూడా మనకు 2K రిజల్యూషన్ ఫ్లాట్ డిస్‌ప్లే అనేది యూజ్ చేసినారు. ఈసారి మనకు రిజల్యూషన్ కూడా పెంచినారు. ఇంతకుముందు మనకు ఐక్యూ న్యూ 10లో 1.5K రిజల్యూషన్ మాత్రమే. దీంట్లో మనకు 2K రిజల్యూషన్ అనేది యూజ్ చేయబోతున్నారు. ఇది కూడా మనకు డిస్‌ప్లేలో ఒక మంచి ఇంప్రూవ్‌మెంట్ అని చెప్పొచ్చు. ఓవరాల్ మనకు డిస్‌ప్లే మాత్రం బాగానే ఉంటాయి ఈ ఐక్యూ న్యూ సిరీస్‌లోన. దీంట్లో కూడా ఒక మంచి డిస్‌ప్లే యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 MP ఓఎస్ కెమెరా వస్తుంది. సెకండ్ వచ్చేసి 8 MP అల్ట్రా వైడ్ కెమెరా. సెల్ఫీ కెమెరా వచ్చేసి 16 MP కానీ 32 MP కానీ సెల్ఫీ కెమెరా అనేది యూజ్ చేయబోతున్నారు. మనకు కెమెరాస్ కూడా డీసెంట్‌గానే ఉంటాయి ఈ ఐక్యూ న్యూ 11లోన. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి ఈ మొబైల్‌లో మెయిన్ ప్లస్ పాయింట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. మెయిన్‌గా ఐక్యూ న్యూ సిరీస్ అంటే పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ప్రైస్ కూడా తక్కువ రేట్‌కే లాంచ్ చేస్తారు. ఇప్పుడు ఈ ఐక్యూ న్యూ 11లోన మనకు ప్రెజెంట్ ఉన్న లేటెస్ట్ అండ్ బెస్ట్ ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలిట్ ప్రాసెసర్ అనేది యూజ్ చేయబోతున్నారు ఈ న్యూ 11లోన. ఇది మాత్రం పర్ఫార్మెన్స్‌లో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే మనకు ప్రెజెంట్ వచ్చేసి ఈ స్నాప్‌డ్రాగన్ 8 ఎలిట్ అనేది పవర్‌ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ హెవీ గేమింగ్ ఆడాలన్నా జనరల్ యూజ్‌కి పర్ఫార్మెన్స్ మాత్రం మీకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 7500 mAh బ్యాటరీ ప్లస్ 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ఈసారి మనకు బ్యాటరీ బ్యాకప్ కూడా ఇంప్రూవ్‌మెంట్ చేసినారు. 500 mAh ఎక్కువ, 7500 mAh. దాంతో పాటు 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. ఓవరాల్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ 2 కూడా మనకి బాగానే ఉన్నాయి. దాంతో పాటు డ్యూయల్ స్పీకర్ వస్తుంది. ఇవే మనకు ఈ ఐక్యూ న్యూ 11 సంబంధించిన కొన్ని లీక్ అయిన ఫీచర్స్. మాక్సిమం మనకు 90% ఇవే ఫీచర్స్తోనే రాబోతుంది. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ ఎంత ఉండబోతుందంటే మనకి ఇది 35,000 నుంచి 40,000 రూపాయల మధ్యలో ఉంటుంది ఈ ఐక్యూ న్యూ 11 ప్రైసు. మాక్సిమం మనకి ఐక్యూ వచ్చేసి ప్రైస్ తక్కువ లాంచ్ చేయడానికే చూస్తుంది. మనకి ఐక్యూ న్యూ 10 కూడా ప్రెజెంట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4తో లాంచ్ చేసినారు. అది మనకు 32,000 రూపాయలు వస్తుంది. ఇప్పుడు మనకి స్నాప్‌డ్రాగన్ 8 ఎలిట్ ప్రాసెసర్ యూజ్ చేసినారు ఈ ఐక్యూ న్యూ 11లోన. మనకు మాక్సిమం 40,000 రూపాయల లోపలే రాబోతుంది ఈ ఐక్యూ న్యూ 11. ఇప్పుడు ఈ మొబైల్ మన ఇండియాలో ఎప్పుడు రాబోతుందంటే మనకి ఇది అక్టోబర్ ఎండింగ్‌లో కానీ, నవంబర్‌లో కానీ ఈ ఐక్యూ న్యూ 11 అనేది రాబోతుంది. ఇంకా మనకు అఫీషియల్‌గా కన్ఫర్మేషన్ అయితే లేదు. జస్ట్ మనకు లీక్ డేట్ అని చెప్పొచ్చు. ఇవే మనకు ఈ ఐక్యూ న్యూ 11 సంబంధించిన కొన్ని లీక్ అయిన ఫీచర్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్‌గా మా ఛానల్‌ని ఫాలో అవుతుండండి.